హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 1కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి పూర్తిగా నోటిఫికేషన్ ఇచ్చారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అలాగే మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, అలాగే మీకు సీటు వస్తే ఏమవుతుంది, సీటు వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, సో ప్రతి రౌండ్కి రూల్స్ ఎలా ఉంటాయి, అలాగే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఒకవేళ పెట్టిన తర్వాత ఏమైనా మిస్టేక్ వస్తే మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తిగా రూల్స్కి సంబంధించి ప్రాసెస్కి సంబంధించి అన్నీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్లీ మనకి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో మనకు కొన్ని రోజుల బ్యాక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. సో అందులో కొద్దిమంది ఇనెలిజిబుల్ లిస్ట్లో కూడా వచ్చారు, కొద్దిమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేని లిస్ట్లో కూడా వచ్చారు. సో వాళ్ళు మళ్ళీ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఒక 133 మెంబర్స్ యాడ్ అయ్యారంతే. ఈ 133 మెంబర్స్ వల్ల కట్ ఆఫ్ అనేది పెద్దగా ఏం పెరగదు, సో అలాగే తగ్గదు కూడా. సో మనం ఏదైతే కట్ ఆఫ్ డిస్కస్ చేసుకున్నామో మెరిట్ లిస్ట్ వచ్చాక, సో ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఈ రౌండ్ 1 విషయానికి వస్తే, రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 29th ఆగస్ట్ మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో అంటే దాదాపు 3.5 days మాత్రమే టైం ఇచ్చారు. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ నోటిఫికేషన్ షేర్ చేయండి. సో ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే, తెలంగాణ కౌన్సిలింగ్లో మనకి రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అనేవి మ్యాండేటరీగా మీరు పెట్టాలి. ఒకవేళ మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, మీరు పెట్టకుండా మిస్ అయ్యారు అనుకోండి, ఇంకా రౌండ్ 2కి మీరు పెట్టుకోలేరు, రౌండ్ 3కి పెట్టుకోలేరు, శ్రే వేకెన్సీ రౌండ్ పెట్టుకోలేరు. సో ఇంకా ఈ కౌన్సిలింగ్కే మీరు పార్టిసిపేట్ చేయలేరు. నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను, లాస్ట్ 3 to 4 years నుంచి చాలామంది ఏంటంటే రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు, మిస్ అయిపోతారు. మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రౌండ్ 2కి వచ్చి అన్న నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటారు. మీరు రౌండ్ 1లో గనక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే రౌండ్ 2కి పెట్టుకోలేరు, 3కి పెట్టుకోలేరు, ఏ రౌండ్కి పెట్టుకోలేరు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంది, 3.5 days. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందో లేదో పాపం తెలీదు. కాబట్టి మీరే మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. ఓకే, రౌండ్ 1లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ డౌట్, అన్న ఎన్ని కాలేజెస్ మేము పెట్టుకోవచ్చు? మీరు ఒక్క కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, 10 అయినా పెట్టుకోవచ్చు, 20 అయినా పెట్టుకోవచ్చు, లేదా ఉన్న ఆల్ కాలేజెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలన్నది మీ ఇష్టం. కానీ రూల్ ఏంటంటే రౌండ్ 1లో మినిమం ఒక్క కాలేజ్ అయినా మీరు పెట్టుకోవాలి. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కౌన్సిలింగ్లో ఒక్క కాలేజ్ అయినా పెట్టుకోవాలి. లేదా మీరు అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు, లేదు మేము 30 పెట్టుకుంటా ఉంటే 30 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే అన్ని కాలేజెస్ పెట్టుకోండి. సో ఎవరన్నా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చుంటే మీరు సపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా మంచి కాలేజే పెట్టుకోవాలి. సో అలా లేదు అనుకుంటే, మీకు ఆల్ ఇండియా కోటాలో సీట్ రాకపోతే మీరు స్టేట్ కోటాలోనే సీట్ కోసం ఎదురు చూస్తుంటే, సో మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోండి. సో మీకు కొన్ని కాలేజెస్ అంటే ఫస్ట్ మీరు ఒకటి ఫిక్స్ అయిపోవాలి, నేను ఇయర్ ఎంబీబీఎస్ చేయాలా వద్దా. సో అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నేను చేస్తానన్నా, సో నాకు ఏదో ఒక సీట్ అయితే ఖచ్చితంగా కావాలి, కానీ ఆ పర్టికులర్ కాలేజీలో వస్తే బెస్ట్ అని చాలామందికి ఆలోచన ఇదే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఎంబీబీఎస్ సీట్ కావాలి కదా, కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అన్ని కాలేజెస్ పెట్టేయండి. సో మనకి తెలంగాణలో ఎన్ని కాలేజెస్ మీకు చూపిస్తాయో అన్ని కాలేజీలు పెట్టేయండి. ఎందుకు పెట్టాలన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ పెట్టలేదు, ఒక 3-4 కాలేజీలు పెట్టలేదు, మీకు రౌండ్ 1లో సీట్ రాలేదు అనుకుందాం. ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టలేదు కాబట్టి వేరే వాళ్ళకి ఆ కాలేజీలో సీట్ అలాట్ చేస్తారు. ఒకవేళ రౌండ్ 2లో రౌండ్ 3లో మళ్ళీ సీట్స్ ఏం మిగలకపోతే అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? కాబట్టి ఆ రిస్క్ తీసుకోవద్దు. రౌండ్ 1లో అన్ని కాలేజెస్ అయితే పెట్టేయండి.
ఓకేనా, ఫస్ట్ రూల్ నేను ఇది చెప్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ అన్న అన్ని కాలేజెస్ పెట్టాము, ఆల్ కాలేజెస్ పెట్టాము, అయితే మాకు సీట్ వచ్చింది. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలండి. తెలంగాణలో రూల్ ఇదే ఉంటుంది, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వకపోతే ఉన్న సీటు పోతుంది, తర్వాత రౌండ్స్కి మిమ్మల్ని నాట్ ఎలిజిబుల్ చేసేస్తారు. ఇంకా ఈ ఇయర్ మీరు స్టేట్ కోటాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. అంటే ఎంత స్ట్రిక్ట్ రూలో చూడండి. సీట్ వచ్చినాక జాయిన్ అవ్వకపోతే ఇంకా మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి బయటికి పంపించేస్తారు, ఉన్న సీటు కూడా పీకేసుకుంటారు. కాబట్టి సీట్ వస్తే జాయిన్ అవ్వడం కంపల్సరీ, కాబట్టి జాయిన్ అవ్వండి. రౌండ్ 1లో సీట్ వస్తే జాయిన్ అవ్వండి. మళ్ళీ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఇంకా మంచి కాలేజ్ కోసం. ఇంకా రౌండ్ 3లో కూడా మీరు మంచి కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ మీరు రౌండ్ 2లో మంచి కాలేజ్ వస్తే వేరే కాలేజీకి మారచ్చు, మళ్ళీ రౌండ్ 3లో ఇంకా మంచి కాలేజ్ వస్తే ఆ కాలేజీకి కూడా మారచ్చు. సో ఎవ్రీ రౌండ్కి మనకి అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. ఓకే, అప్ టు 3rd రౌండ్ వరకు మనకి ఏంటంటే అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా మంచి కాలేజ్ కోసం మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ సీట్ వస్తే జాయిన్ అవ్వడం మటుకు మ్యాండేటరీ. ఓకే, రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, రౌండ్ 2లో కూడా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు మంచి కాలేజ్ కోసం చూస్తుంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. లేదన్నా నాకు రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో నేను ట్రై చేయాలనుకుంటున్నా మళ్ళీ అంటే మళ్ళీ మీరు రౌండ్ 2లో సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మళ్ళీ మేము మార్చుకోవచ్చా అన్న పైకి కిందికంటే ఎస్ మీరు మార్చుకోవచ్చు. సో ప్రతి రౌండ్లో మీరు అదే ఆర్డర్ పెట్టాలని లేదు, మీ మైండ్ మారుకుంటే మీరు మళ్ళీ మార్చుకోవచ్చు కూడా పైకి కిందికి. సో సేమ్ రౌండ్ 3 కూడా సేమ్, మంచి కాలేజ్ కావాలనుకుంటే రౌండ్ 3లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అలాగే రౌండ్ 3లో మీకు రౌండ్ 2లో సీట్ రాకపోతే రౌండ్ 3లో మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే రౌండ్ 3లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇలా ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ రౌండ్ 1లో మాత్రం కంపల్సరీగా పెట్టాలి. అండ్ సీట్ వస్తే మటుకు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో కాలేజెస్ అనేవి మీ ఇష్టం, ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇది తెలంగాణలో కంప్లీట్గా రూల్స్. సో ఇదే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి. సో రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీరు ఇంకా ఫర్దర్గా కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. అలాగే సీట్ వచ్చినాక మీరు జాయిన్ అవ్వకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. సో దీని గురించి చూడండి. అండ్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్కి కానీ తర్వాత మీకు సీట్ వచ్చినాక కానీ ఇప్పటి నుంచి మీరు చూసుకోవాల్సిన వెబ్సైట్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఎక్కడ పెట్టారు అదే వెబ్సైట్ tsmedadm.tsch.in. ఈ వెబ్సైట్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మీకు ఏదైనా కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరు యూనివర్సిటీ ఫీ 12,000 పే చేయాలి. ఈ 12,000 పే చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది సీట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సీట్ వచ్చిన తర్వాత మీరు పే చేయాల్సింది 12,000. ఓకేనా, ఇది మళ్ళీ వెనక్కి రాదు, యూనివర్సిటీ ఫీ ఇది. సో సీట్ వచ్చిన వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే రిపోర్టింగ్ ప్రాసెస్. సో ఈసారి మనకి చాలా రిపోర్టింగ్ ప్రాసెస్ మారిపోయాయి. సో ఆల్ ఇండియా కోటాలో రిపోర్టింగ్ ప్రాసెస్ మారిపోయిందని తెలంగాణలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలంగాణలో మనకి రూల్స్ ఏం చేంజ్ అవ్వలేదు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో మీకు గనక రౌండ్ 1లో సీట్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, మీరు గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి, ఆన్లైన్లో ఉండదు. రిపోర్టింగ్ అనేది మీరు కాలేజ్ దగ్గరికి ఫిజికల్గా వెళ్ళాలి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఫీజు, ఈ రెండు మీరు తీసుకెళ్ళి మీరు కాలేజీలో ఫిజికల్గా జాయిన్ అవ్వాలి. సో ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది మీకు సీట్ వచ్చాక. సో దాన్ని పట్టుకొని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఓకే, మీరు అలా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అది టైం ఇస్తారు, సీట్ వచ్చాక ఈ టైంలోపు వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని. ఆ టైంలోపు మీరు ఫిజికల్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. సో కాబట్టి ఇప్పటి నుంచి రెడీగా ఉండండి, ఏమీ పెద్ద టూర్లు ప్లాన్స్ ఇవేం పెట్టుకోవద్దు. ఎందుకంటే సో మనకి 1 సెప్టెంబర్న లాస్ట్ డేట్ కాబట్టి, సో ఒకవేళ ప్రాసెస్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలనుకుంటే ఆ రోజు నైట్కే రిజల్ట్ ఇచ్చేయచ్చు, లేకపోతే 2 సెప్టెంబర్ రోజున మనకి రిజల్ట్ అనేది రావచ్చు. సో వస్తే మటుకు ఫిజికల్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగే స్టూడెంట్స్, నేను నెక్స్ట్ మీకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ మిస్టేక్ పెడితే ఎలా అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్, మీరు నన్ను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సపోర్ట్తోనే నేను నీట్ 2025 కూడా ఒక కోచింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మేము టీచ్ చేసిన బ్యాచ్లో
ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉన్నారు, అలాగే చాలామంది గవర్నమెంట్లో ప్రైవేట్లో కూడా సీట్ వచ్చింది. సో అలానే మనం ఈ ఇయర్ ఇంకా పెద్దగా అయితే సో నీట్ 2027 కోచింగ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా కష్టంగా అడుగుతున్నారు, మంచి ఫ్యాకల్టీయే ఉండాలి అని. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. వీళ్ళు టీచ్ చేసిన బ్యాచ్లో ఆల్ ఇండియా ర్యాంక్ లెస్ దెన్ 100s వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ అరౌండ్ 50s వచ్చాయి. సో ఇంత మంచి టీచర్స్ని తీసుకొని అలాగే ఎవ్రీ సండే టెస్ట్ పెడుతూ స్టూడెంట్స్ని వదిలేస్తే చదవరు, వాళ్ళని ఎవ్రీడే పట్టించుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి అని నీట్ క్రాక్ చేసిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని మెంటర్స్ లాగా పెట్టి సో ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామని నేను ముందుకు వచ్చాను. సో ఐ హోప్ సో నన్ను తెలంగాణ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు కనుక మీ పిల్లలు కనుక నీట్ 2027కి ప్రిపేర్ అవుతుంటే ఒక్కసారి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ చేయించి చూడండి. సో చాలామంది మీరు జాయిన్ అయిన తర్వాత వదిలేస్తారు, కానీ మన బ్యాచ్లో అలా ఉండదు. జాయిన్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ వీక్ సో స్టూడెంట్స్ని పట్టించుకుంటూ మేమైతే ఉంటాము లాస్ట్ వరకు. అండ్ ఈ బ్యాచ్లో 100 మెంబర్సే ఉంటారు. ఆగస్టు 31న స్టార్ట్ అవుతుంది. సో ఆ 100 మెంబర్స్కి సీట్ తెప్పియడమే మా ధ్యేయం. అండ్ అలాగే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో ఈ సండే రోజున ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా పెడుతున్నాం. ఓకే, మీరు కావాలనుకుంటే అటెంప్ట్ చేయొచ్చు. మీరు vishnusmartinfo.com అని కొట్టండి. వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది, గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. అలాగే స్కాలర్షిప్ ఫ్రీ టెస్ట్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. సో సండే రోజున టెస్ట్ రాయండి. మీకు మంచి మార్క్స్ వస్తే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే మీకు నీట్ 2026లో మంచి స్కోర్ వస్తే లైక్ 400+, 300+ వచ్చుంటే సో వాళ్ళకు కూడా నేను డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఐ హోప్ మీరందరూ సో ఆల్రెడీ ప్రీవియస్ కూడా నేను లాంచ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్కి మంచిది ఇవ్వాలని సో ఏఐని కూడా మన వెబ్సైట్లో యాప్లో ఇంక్లూడ్ చేసి సో స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమయ్యే విధానంలో హెల్ప్ చేయాలని, డౌట్స్ రూపంలో కానీ ఏఐ హెల్ప్ తీసుకొని కూడా వాళ్ళు డౌట్స్ అడగచ్చు. టీచర్ హెల్ప్ ఉంటుంది, మెంటర్ సపోర్ట్ ఉంటుంది, ఎవ్రీ లెవెల్లో సపోర్ట్ ఇవ్వడానికైతే సో ఇంకా పెద్దగా ఈసారి ప్లాన్ చేశాను. ఐ హోప్ మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి జాయిన్ చేయించి చూడండి. సో మీకు ఆఫ్లైన్లో కూడా ప్రొవైడ్ చేయలేనంత క్వాలిటీ ఎడ్యుకేషన్ సో ఆన్లైన్లో అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ మీరు మీ పిల్లల్ని ఇంటి దగ్గర చదువుతున్నారో లేదో పట్టించుకోవాలంతే. తర్వాత మిగతాదంతా మేము క్లాసెస్ విషయంలో, టెస్ట్ విషయంలో సో ఎలా చదవాలన్న విషయంలో ప్రతి దాంట్లో మేము హెల్ప్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో సో నేను చెప్తాను, ఒకసారి వినండి. సో ఫస్ట్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాను కదా, tsmedadm.tsch.in. సో ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే సో చాలామంది అడుగుతూ అంటారు, అన్న వెబ్ ఆప్షన్స్ ఫోన్లో పెట్టుకోవాలని. ఫోన్లో అస్సలు పెట్టుకోవద్దు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనే పెట్టండి. ఓకే, ఆ ల్యాప్టాప్లో కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లెవెల్ కానీ గూగుల్ క్రోమ్లో కానీ మీరు పెట్టేసుకోవచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ మొత్తం చదివేసి ఐ అండర్స్టూడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సో మీ యొక్క నీట్ ర్యాంక్, మీ మొబైల్ నెంబరు, సో రిజిస్ట్రేషన్ నెంబరు, సో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఇక్కడ రోల్ నెంబర్ కూడా అడుగుతారు. సో అవన్నీ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మీరు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా మీ మొబైల్ ఫోన్ పక్కనే ఉండాలి. సో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో కాలేజెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ కాలేజెస్ అన్నీ మీరు రైట్ సైడ్ యాడ్ చేయాలి. మీరు కావాలనుకుంటే కొద్దిమంది హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ కావాలనుకుంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఉస్మానియా పెట్టాలనుకుంటున్నారు, జస్ట్ ఈ కాలేజ్ మీద క్లిక్ చేయండి. సో మీరు కాలేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఉంది కదా, సో ఇక్కడ కింద యాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ అయిపోతుంది. సెకండ్ మీరు గాంధీ మెడికల్ పెట్టాలనుకుంటున్నారు, సో గాంధీ మెడికల్ కాలేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. సో మీరు యాడ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది వార్నింగ్. ఓకే, మీరు గాంధీ పెట్టాలనుకుంటున్నారు, సెకండ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటున్నారు, పెట్టుకోవాలా వద్దా అని. సో మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఓకే క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేయగానే సో ఇంకా రైట్ సైడ్ చూడండి, ఇలా కాలేజెస్ అన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. క్లిక్ చేయడం, యాడ్ కొట్టడం, క్లిక్ చేయడం, యాడ్ కొట్టడం, సో ఇలా యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, లేదు పైకి కిందికి జరపాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేయొచ్చు. ఇలా మీరు అన్ని కాలేజెస్ పెట్టిన తర్వాత సేవ్ అని ఉంది కదా, ఇక్కడ సేవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి.
వన్స్ మీరు సేవ్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్స్ పెట్టే ముందు ఫస్టే ఓటీపీ వస్తుంది. మళ్ళీ మీరు కాలేజెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేవ్ చేయాలన్నా కూడా ఓటీపీ వస్తుంది. సో 2 సార్లు ఓటీపీ వస్తుంది. వన్స్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ మీద ఎంటర్ చేయగానే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీరు ఏ కాలేజెస్ పెట్టారో మీకు లిస్ట్ అయితే వస్తుంది మొత్తం. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి ఫర్ యువర్ రెఫరెన్స్ అంతే. ఓకే, సో అది ఎక్కడ మనకు ఉపయోగపడదు, జస్ట్ మీరు ఫర్ ఎవర్ రెఫరెన్స్. సో మీరు ఒకసారి ప్రింట్ తీసుకున్నారు, మొత్తం చూసుకున్నారు, పొరపాటున ఎక్కడన్నా మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేస్తే ఎలా అన్నా అని అడుగుతారు. అన్న మేము ఒక కాలేజు రాంగ్ పొజిషన్లో పెట్టాం, మేము మళ్ళీ మార్చుకోవాలనుకుంటున్నాం, అన్న మేము ఒక కాలేజ్ పెట్టలేదు, మళ్ళీ మేము పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. మీరు 1 సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 12 లోపు ఎన్నిసార్లైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒకటి పెడతారు, మళ్ళీ మైండ్లో మారుతుంది, మళ్ళీ వేరే వాళ్ళు ఈ కాలేజ్ బాగుందని చెప్తారు, మళ్ళీ మార్చాలనుకుంటున్నారు, వెళ్ళి మార్చుకోవచ్చు. అలా 1 సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 12 లోపు మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ పెట్టుంటే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్స్కి. సో ఏ కౌన్సిలింగ్లో అయినా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీరు మార్చుకోవచ్చు, మీరైతే వర్రీ అవ్వద్దు, మళ్ళీ వెళ్ళి మీరు కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇలా మీరు సేవ్ క్లిక్ చేసి ఓటీపీ రాగానే మీకు ఇంకా ఆ లిస్ట్ వచ్చింది అంటే మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకున్నారు అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు సేవ్ అయిపోయినట్టే. ఓకేనా, సో మీకు ఎన్ని కాలేజెస్ సేవ్ పెట్టారు, ఎన్ని ఆప్షన్స్ సేవ్ చేశారు అన్నీ మీకు ఫైనల్గా ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇలా మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో పెట్టుకోండి, మీ ఇష్టం. మీరు ఫస్ట్ పెడితే ఫస్ట్ సీట్ ఇస్తారని రూల్ ఎక్కడ ఉండదు. సో మొత్తం మీరు ఫిక్స్ అయిన తర్వాతనే, కానీ 1 సెప్టెంబర్ మధ్యాహ్నం 12లో పెట్టుకోవాలి. సో మోస్ట్లీ లాస్ట్ డే వరకు వెయిట్ చేయొద్దు. సో ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ పెట్టేసేయండి. సో ఇది మనకి టోటల్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అలాగే రూల్స్కి సంబంధించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.